మర్చిపోయినరా మీరు? 2019లో మీరు కార్మికులు సమ్మె చేస్తే, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే 32 మంది చనిపోయిన విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారా అంటున్నా. మీరు కార్మికులను పట్టించుకున్నారా ఆనాడు? మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారని చెప్పాడు కదా కేసీఆర్. మరి ఆ రోజు ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఎందుకు చేయలేదు అంటున్నా. ఇప్పుడు మేము 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. మా ముఖ్యమంత్రి గారు ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలు, ఇటు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒకటి నెరవేర్చాలనే లక్ష్యం కొద్ది ముందుకు పోతున్నాడు. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే కొంత సమయం కావాలి, 1 నెల రోజులు సమయం కావాలి అని చెప్పడం జరిగింది. దానికి బీఆర్ఎస్ వెనుకుండి కార్మికులను తప్పుదో పట్టిస్తున్నారు. దయచేసి కార్మికులారా, మీకు కూడా తెలుసు, మీ ఆర్టీసీ సంస్థకు అందరికీ కూడా తెలుసు, కార్మికులందరికీ కూడా తెలుసు, గత కేసీఆర్ ప్రభుత్వం మీ మీద ఎంత ఉక్కుపాదం మోపి ఎంత అణిసివేసిందో మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళు తప్పుదో పట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీది, మీకు ఇచ్చినటువంటి హామీలు కానీ, మీకు ఇచ్చినటువంటి హక్కులను, మీకున్న హక్కులను కానీ ఖచ్చితంగా నెరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వము. దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. అయితే ఒక్క నిమిషం మీరు ఒకసారి వినండి. పరిష్కారం చేయండి. ఇంకా మాట్లాడచ్చు. 10 మంది తిరగడం జనబాధలు అంటే ఆ రోజు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించింది కూడా ఆర్టీసీ. ఆర్టీసీలు ఒక్కరే తెలంగాణ దేశం చెప్పబడుతుంది. ఆర్టీసీలు ఒక్కరే తెలంగాణ దేశం చెప్పబడుతుంది. ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేయాలని మా పార్టీ మరి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు తెలియజేస్తుంది. తర్వాత ఎవరు పడితే వాళ్ళు మమ్మల్ని గవర్నమెంట్ కలుపుతారని నాకు అర్థం. ఎవరు పడితే వాళ్ళకి గవర్నమెంట్ కలుపుతారు అంటే ఈజీగా ఎవరిని మోసం చేస్తే నాకు అర్థం. అయినా ఆర్టీసీని గవర్నమెంట్ కలుపుకునే ఒక అసంబద్ధమైనటువంటి అర్ధరహితమైనటువంటి తెలివి తక్కువ నినాదం పట్ల నినాదం అనేది నాకు అర్థం. తప్పకుండా ఈ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ న్యాయమైనటువంటి, అంతేగాని బెదిరింపు ధోరణితో నీ ఉద్యోగం పోతుందని, లేకపోతే నీ మీద యాక్షన్ తీసుకుంటే ఇంకోటి చూస్తే మేమే 2.5 సంవత్సరాల తర్వాత మేమే వస్తున్నాం. కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని నేను చెప్తా ఉన్నాను. ఆర్టీసీ నన్ను ముగింపు పెట్టడానికి ఆర్టీసీ ముందుగా తప్పదు, ఎప్పుడు కాపాడేది అయిపోయింది. వాళ్ళు మరిగీసి ఎక్కడి వరకు కొట్లాడితే మేము అక్కడ వరకు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఒకటి. ఇంకొకటి మీరు దయచేసి, ఎందుకంటే మీరు వినండి, కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడింది. నంబర్ 1 డీజే మమ్మల్ని సంస్థలో విలీనం చేయాలి. ప్రభుత్వం స్పందించింది. ఇంకో లంగపడ్డారు బట్టి బయట 2 నెలల నోటీస్, 2 నెలలు చేస్తూ 20 నెలలు చేస్తూ విద్యుత్ ఎలా వస్తారా? తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని గవర్నమెంట్ కలుపుతారంటే నాకు అర్థం. ఎవరు పడితే వాళ్ళకి గవర్నమెంట్ కలుపుతారు అంటే ఈజీగా ఎవరిని మోసం చేస్తే నాకు అర్థం కాదు. ఎవరు ఇష్టమైన మాట్లాడేనా? రోడ్ల మీద పడి ఎగ్గొట్టారు. పిచ్చి పనికిమాల రాజకీయ పార్టీలు, సరకారు మార్చుకున్నాడు, ఎత్తు మార్చుకున్నాడు, వీళ్ళు అనే నాకు అర్థం కాదు. ఏం సమ్మలండి వీళ్ళు? అర్థం, ఆలోచన, బుద్ధి, జ్ఞానం చేసే సమ్మలమే. దిక్కుమాలిన సమ్మల ఏం సమ్మలి? చిన్న దరగా చేసే సమ్మన. ఎప్పుడు తప్ప గత 40 years మీరు ఆర్టీసీ స్ట్రైక్ తీసుకోండి. 40 సంవత్సరాల చర్చ. వీళ్ళకు 3 ఏళ్లకు, 2 ఏళ్లకు, 4 ఏళ్లకు కూడా దిక్కుమాలిన యూనియన్ ఎలక్షన్ ఉంటుంది. యూనియన్ ఎలక్షన్లు జరిగే ముందర చేసేటువంటి ఒక పనికిమాలిన సమ్మెది, అర్థం లేని సమ్మెది, తెలివి తక్కువ సమ్మెది. యూనియన్ ఎలక్షన్ల కోసం పెట్టే గొంతెమ్మ కోరికలు పెట్టి, అలవిగాని కోరికలు పెట్టి, దాని సమ్మె రూపంలో కార్మికులను ఎంపీ చేసి 4 ఓట్లు రాబట్టుకునేటువంటి చిల్లర మల్లర యూనియన్ రాజకీయాల సమ్మె. ఈ రోజు నేను గ్యారంటీ చేస్తున్నాను మీకు, నేను ఆర్టీసీ సమ్మె ముగించకండి, ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. కేసీఆర్ గారు మేము ఆరోపణ చేయడం కాదు, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు అవి.
యూనియన్లను తీసేసిందే కేసీఆర్, వెల్పటి బోర్డు పెట్టిందే కేసీఆర్, సమ్మె పనికిమాలిన సమ్మె అన్నదే కేసీఆర్ గారు. గవర్నమెంట్ను ఎవరిని పడితే వాళ్ళని గవర్నమెంట్లో గడుపుతారా అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు హోదాలో మాట్లాడిన మాటలు అవి. ఇంత మోసం చేసిన కేసీఆర్ గారు, ఇంత మోసం చేసినటువంటి కేటీఆర్, హరీష్ రావు, మీరే కదా కార్మికులను మోసం చేసింది, మీరే కదా దగా చేసింది, మీరే కదా 15,000 మంది రిటైర్మెంట్ అయితే ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అప్పులన్నీ మా ముఖ్యమంత్రి గారు అందరికీ ఆ బాకీలు తీర్చుకుంటూ వస్తున్నాడు, బాకీలు కట్టుకుంటూ వస్తున్నాడు. ఆర్టీసీకి కానీ ఇంకా ఇతరత్ర కాంట్రాక్టర్లకు కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్లకు కానీ, అరే ఒక్కరికి కూడా మీరు 10 ఏళ్ళు మీరు ఎవరికి డబ్బులే చెల్లించలేదు. ఆ పెండింగ్ 10 ఏళ్ళు మీరు చేసిన అప్పులన్నీ మా ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు ఇన్స్టాల్మెంట్ ప్రకారం చెల్లించుకుంటూ వస్తున్నాడు. ఇంకా మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? కార్మికులను రెచ్చగొడతారు అంటే అప్పుడు మీరు ఏం చేశారో మీకు గుర్తుకొస్తలేదా అంటున్నా. దయచేసి కార్మికులారా, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎట్లా మోసం చేసిందో మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నా నేను. ఆ దాంట్లో వాళ్ళ భ్రమలో పడకండి. ఇది గవర్నమెంట్ మీది, ఇది ప్రజాస్వామ్యం ఉన్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాడు. ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం పెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోండి. దయచేసి చెప్తున్నాం, ఎందుకంటే సమయం అది కాదు. మీరు ఆలోచన చెయ్యండి. మీకు అన్ని రకాలుగా స్వేచ్ఛ ఇచ్చిండు మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం. మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీకు దయచేసి నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, మరి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మా ప్రభుత్వం తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఆ యొక్క కేసీఆర్ ద్వారా, కేటీఆర్ ద్వారా, హరీష్ రావు ద్వారా భ్రమలో పడకండి. మీకు ఖచ్చితంగా ప్రభుత్వమే మీకు సహకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక రెండో విషయం, హైకోర్టుకు పోయారు. హైకోర్టు ఏదో తీర్పిచ్చాలి అని చెప్పి పాపం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ సంకలు కొట్టుకుంటున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఆర్టీసీనే కాదు, ఈ రాష్ట్ర ప్రజలను కూడా దగా చేసింది, మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అన్నాడు. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నది వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టును దోసుకున్నది చెప్పిందే మొట్టమొదలు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇది గుర్తు చేస్తున్నా మీడియా ముందు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎం అని చెప్పిందే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అది రికార్డు ఉంది, దయచేసి మీ మీడియా కూడా చూడొచ్చు, ప్రజలకు చూపించాలి. ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు, ఆ తర్వాత బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు మింగిండు, అంటే దోపిడీ చేసిండు కేసీఆర్. కేసీఆర్ను దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలని చెప్పి నోళ్ళు వీళ్ళిద్దరు. అంతకు ముందు కూడా 2023 కన్నా ముందు బండి సంజయ్ గారు ఎంపీగా ఉండి ఎన్నోసార్లు మాట్లాడాడు, పార్టీ అధ్యక్షుడిగా ఉండి మాట్లాడాడు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిండు, ఖచ్చితంగా జైలుకు పంపవలసిందే వీళ్ళను అని చెప్పి మరి బండి సంజయ్ కూడా మాట్లాడిండు. ఆ రికార్డు చూస్తే తెలుస్తుంది. కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడిండు, దాని మీద విచారణ చేయాలి, ఖచ్చితంగా దోపిడీ జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు మింగిందని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులు, వీళ్ళు బీజేపీ. ప్రధానమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎం అని చెప్పి మాట్లాడింది మీరే. మరి ఈరోజు అవన్నీ మర్చిపోయారా అంటుంటాం. కేసీఆర్ గారు
బీజేపీలకు కొంచెమన్నా ఆలోచన చేయండి. కొంచెమన్నా భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, చట్టాల మీద గౌరవం ఉంటే